నమస్తే అండి. నమస్తే అండి. ఏ గ్రామం సార్? పిన్నెల్లి గ్రామం అండి. పిన్నెల్లి గ్రామం. మీ పేరు సార్? బండి శివారెడ్డి. బండి శివారెడ్డి గారు. మీరు వేసిన వెరైటీ ఏందండి? తోట B9 అండి. భైరవ9. భైరవ B9. B9 తోట ఏ నెలలో పెట్టారండి? తోట అక్టోబర్ 8వ తారీఖు పెట్టామండి. అక్టోబర్ 8వ తారీఖు. ఎందుకని అంత లేటుగా పెట్టారు? అందుకనంటే అంతకుముందు వేసిన మిర్చి పోతేను అంతకుముందు తోట వేసారు. తోట వేసాం. తోట వేస్తే అది బొబ్బర్ వచ్చి పీకి మళ్ళీ పేరెడ్డి కాడ నర్సరీ కాడ తీసుకొచ్చినామండి. B9 నారు ఉందని చెప్పి నారుందని తీసుకొచ్చినాం. మరి చాలా లేత పెట్టారు మీరు. అంత లేత అంటే 10వ నెల 8వ తారీఖు. 10వ నెల 8వ తారీఖు వేసింది. అంత లేత పెట్టారు. కాసిందండి తోట. ఇది తోట బాగానే కాసిందండి. సార్ చూడండి అండి, మన 10వ నెలలో పెట్టారు శివారెడ్డి గారు. కాపు చూడండి ఒకసారి. చూడండి ఎంత చిక్కన కాపు. ఇదంతా పచ్చికాయ చూడండి ఒకసారి. దగ్గర కాపు. ఎన్ని అడుగులు ఉంటుందండి తోట? ఇది 4.5-5 అడుగులు ఉంటుందండి. 4.5-5 అడుగులు ఉంటుంది. ఎంత వచ్చింది దిగుబడి? దిగుబడి 30 వస్తుంది అనుకుంటున్నాం అండి. ఎకరానికి 30. వెనక సిక్కి కదండి. ఎన్ని ఎకరాలు మొత్తం పెట్టింది? 2 ఎకరాలు పెట్టినాం. 2 ఎకరాలు. ఫస్ట్ కోత ఎంత వచ్చింది అనుకున్నారు? ఫస్ట్ కోత ఇప్పుడు దగ్గర 25 మధ్యలో దిగుతాయి అనుకుంటున్నాం. కాయ కలర్ ఎట్టు ఉంది? కలర్ బాగుంది, సైజు బాగుంది. మరి మనకి వైరస్ కాగిందండి. ఇది వైరస్కి బొబ్బర్ కాగింది, వైరస్ కాగింది. రెండింటికి కాగింది. బొబ్బర్ కూడా లేదు. మందులు వేసి స్ప్రే చేస్తారు సార్. మన రైతులకు ఒకసారి ఎలా సాగు చేశారు, కొంచెం ఎలా చేశారని చెప్పి కొంచెం చాలా వెనక సిక్కేశారు మీరు. చాలా వెనక సిక్కేసి పెట్టుబడి కాడ వెనక ముందు ఆడకుండా కొద్దిగా మందులైనా మందు కట్టలైనా అందించారు. అంది బట్టి ఈ రోజు ఎంత అయింది? ఎన్ని కట్టలు పెట్టారండి ఎకరానికి దిగుబడి? ఎకరానికి 20 కట్టలు పెట్టినాం. ఎకరానికి 20 కట్టలు చొప్పున వెనక సిక్కి కదండి. వెనక సిక్కు అని చెప్పి ఎకరానికి 20 కట్టలు అందించాం. మందులు పెద్ద మందులు బాగా వాడారు? పెద్ద మందులు తక్కువ వాడింది. తక్కువే. పెద్ద మందులు చిన్న మందులే ఎక్కువ. ఏ మందులు తెగులకి ఏం వాడారు? తెగుళ్ళకెల్లా ఈ ఎకోట్రంప్ జడ్డు వాడినామండి. తెగుళ్ళకి ఒకసారి 2 సార్లు మ్యాన్కైండ్ వాళ్ళు ఎక్కువ వాడాం. మ్యాన్కైండ్ కంపెనీయే ఎక్కువ వాడా. పూత డ్రాప్ కావడం కానీ పండు పిన్నిస్ కావడం కానీ జరిగిందండి? పండు పిన్నిస్ మధ్యలో ఒకసారి జరిగింది కానండి, మళ్ళీ సెట్ అయింది. మళ్ళీ సెట్ అయిపోయింది. మళ్ళీ మందులు దగ్గర అందిస్తే న్యూట్రియన్స్ అందిస్తే. ఇప్పుడు మనకి నల్ల తామర పురుగు వచ్చేసరికి మనకు కాపు కాసిందా? నల్ల తామర పురుగు వచ్చేసరికి కాపు కాసింది. ఎందుకంటే మీరు 10వ నెల పెట్టారు. ఇది తారీఖు వచ్చేసరికి ఇవాళ 23వ తారీఖు మార్చి 2026. ఈ రోజుకి మన రైతు గారు ఒక 30 క్వింటాలు కాపు ఉందంటున్నారు. ఒకసారి తోట చూపించున్నట్టు. అంతా తోట 4 అడుగులు నుంచి 4 అడుగులున్నర ఉంటుంది తోట. ఇది ఇంకా ఏ మందులు కొట్టారు సార్ మన రైతులకు చెప్పండి కొంచెం. ఎందుకంటే ఈ వెరైటీ వేసారు కాబట్టి మీరు చాలా వెనక సిక్కేసి మంచి కాపుటయ్యాను మాత్రం 2 సార్లు ట్రేసర్ కొట్టానండి. 2 సార్లు ట్రేసర్ వాడా? 2 సార్లు ట్రేసర్ వాడా. మంచి కాపుటయ్యాను. ఆ కాపు సెట్ అయిపోయింది. 2 సార్లు ట్రేసర్ వాడుకున్నారు. గ్రాసియాలు ఎక్స్పోనస్లు అసలు ఏం మాట్లాడాం. ఎక్స్పోనస్లు వాడిన కూడా వాళ్ళ అటువంటి వాడలేదు. ఓన్లీ ట్రేసరే 2 తడలు కొట్టాను. ఈ తామరపూర్కి ఎక్కువ ఏ మందులు వాడారు? తామరపూర్కి ఎక్కువ రీజెంట్కి సంబంధించి వాడిన. 80% రీజెంట్కి పోలీసు ఆ మందులే వాడారు. ఇంకా రైతులకి ఏమైనా చెప్పదలుచుకున్నారు ఈ వెరైటీ గురించి? రైతులు ఈ వెరైటీ ఏ తగ్గదేనండి. వెనక సిక్కి వేసాను నేను ఎట్లా అని భయపడ్డా కానీ ఇత్తనం వరకు నెంబర్ 1 ఇత్తనం. ఏ తగ్గ ఇత్తనం. కాయ సైజు కూడా కింద ఎంత సైజు ఉందో పైన అంత సైజు ఉందండి. కింద ఎంత సైజు ఉందో పైనకి వచ్చేసరికి అదే సైజు ఉంది. అదే సైజులో ఉంది. ఇప్పుడు మన పక్క రైతులు ఏమన్నారు సార్? ఎంత లేత తోట కదా మీది. లేత తోట నువ్వు అసలు వెనక సిక్కేసి నువ్వు ఈ కాతదా కాయదా అన్నారండి రైతులు. కాతదా అంటే దాని పెట్టుబడి అంతా అందించాక కాసింది. ముదురు తోటలతో పాటు వచ్చింది. చూడండి, మనం గమనించుకుంటే మన రైతు గారు ధైర్యం చేసి వేసినందుకు ఒప్పుకోవచ్చు. విత్తనం గురించి రైతు గారికి తెలియదు. నర్సరీ వాళ్ళు చెప్పారు పలానా భైరవ B9 నారు ఉంది, వేసుకో బాగుంది దిగుబడి అని చెప్పారంట. ఆ నర్సరీ వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా మన రైతు గారు ఈ తోటలో వేసాడు. వేసి ఎకరానికి 30 క్వింటాలు దిగుబడి తీసి కనపడుతుంది మనకి. ఒకసారి చెట్టు చూడండి ఎంత హైట్ పెరిగిందో. పెట్టుబడి కాడ వెనకాల మన రైతు. ఎందుకంటే ఒక 2 నెలలు పంట పోయింది. అందరూ ఆగస్టు నెలలో పెడతారు కానీ మన రైతు అక్టోబర్ నెలలో పెట్టాడు. అక్టోబర్ నెలలో కూడా పెట్టి ఒకసారి ఆ చెట్టు చూపించాను చూడండి. ఒక చెట్టుకి 2 కిలోల కాయ ఉంటుంది. 2 కిలో కాయ ఉండదు అన్నది ఉంటుంది. రేపు మన రైతు గారు కాయలు కోసినాక కళ్ళం మీద కాయ కూడా మన రైతు ఈరోజు 30 క్వింటాలని చెప్పాడు. రేపు మన
కాయలో పట్టి కూడా మీకు పెట్టి చూపిస్తా. అంటే బైరోబీనియన్ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది, నల్లికి తట్టుకుంటుంది. మన రైతుకి కావాల్సింది అదేనండి. వైరస్కి తట్టుకోవాలా, నల్లికి తట్టుకోవాలా, తామర పురుగుకి తట్టుకోవాలా, ఈ మూడింటికి తట్టుకొని తెగులుకు తట్టుకోవాలా. ఏరుకుళ్ళుడు అనేటువంటిది ఏమన్నా మాట్లాడే పని లేదు, ఇవన్నీ ఏరుకుళ్ళుడు అనేది లేదండి. కాసిందంటే మన మృదా క్రాప్ సైన్స్ నుంచి బైరోబీనియన్, మృదా 5G, రెడ్డి హీటు, ఐ హీటు, వేదా 99, రెడ్ సి, మొత్తం 6 రకాల తేజాలండి. ఈ మన రైతు గారు బైరోబీనియన్ పండించి చూపించాడు. అలాగనే మన వెరైటీలు ఎక్కడైనా కానీ ఇదే కాపు, ఇదే చిక్కదన్నం, ఇదే దిగుబడులు వస్తున్నాయి.